ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 138వ కీర్తన 7వ వచనము. నేను ఆపదలలో చెక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, ఆపదలలో చిక్కబడి ఉన్న నిన్ను ఆయన బ్రతికిస్తారట. ఆమేన్. ఈరోజు నీ చుట్టూ కూడా భయంకరమైన పరిస్థితులు ఒకవేళ ఉండొచ్చు. అది ఏ రూపంలో ఏ రకంగా వచ్చినా సరే దేవుడు నీ పక్షము నుండి నిన్ను బ్రతికిస్తానని, కాపాడుతానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కానీ దేవుని సన్నిధిలో మొదట ప్రార్థన చేసుకుని తరువాతే నీ పని మొదలుపెట్టు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదువా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని కృప నిన్ను ఆవరించి నీ పట్ల అపవాదికున్న ఆలోచనలన్నిటి నుంచి కూడా నిన్ను తప్పించి నిన్ను బ్రతికిస్తుంది. ఈరోజు దేవుడు అదే చెప్తూ ఉన్నారు, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు అని. దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని అంతటినీ కూడా ఆయన కాపాడబోతూ ఉన్నారు, బలపరిచి ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. మరొక మాట చూడండి, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవంటూ ఉన్నారు. అంటే ఏంటి? నీ జీవితంలో నీ మీద ఎవరెవరు పగబట్టున్నారో, ఏ అపవాది ఏ రకంగా నేను పగదీర్చుకోవాలని, నిన్ను, నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారాన్ని నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని ఆత్మీయ రక్షణలోకి రాకుండా వాడు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నాడో, దేవుని చేయి ఈరోజు నీకు సహాయంగా రాబోతూ ఉంది. ఆమేన్. అపవాది ఏ రూపంలో అయినా సరే వాడు నిన్ను, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే గనక ఈరోజు నువ్వు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తావు చూడు, దేవుని చేయి నీకు సహాయంగా రాబోతుంది అంతే. ఆమేన్. అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. దేవుని వాగ్దానం నీవు వింటూ ఉండగానే దేవుని దగ్గర ప్రార్థన చేయి. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చావు గనక నీ హస్తమును పంపించి, దేవా నన్ను విడిపించు, నన్ను బ్రతికించు, నన్ను రక్షించు. ఇదిగో తండ్రి, అనేకమైన ఇబ్బందుల మధ్య నేను ఉన్నాను, సమస్యలతో ఉన్నాను, చెప్పుకోలేని పరిస్థితులు కొన్ని ఉంటే, చెప్పుకున్న తీరని పరిస్థితులు కొన్ని ఉన్నాయి ప్రభువా, అవన్నీ నీకు తెలియజేస్తున్నాను, నన్ను ఆశీర్వదించు తండ్రి అని వెంటనే ప్రార్థన చేయి. ఈరోజు దేవుని యొక్క మహాకృప నీ మీదకు రాబోతూ ఉంది. ఆయన తన హస్తముతో చాపి ఈరోజు నిన్ను రక్షించబోతూ ఉన్నారు. నీ మీద ఎవరెవరైతే శత్రువుల కోపముతో పగతో ఉన్నారో వారందరి నుంచి, ఆ ఇబ్బందుల నుంచి ఈరోజు దేవుడు నిన్ను రక్షించబోతూ ఉన్నారు. ఆమేన్. యేసు నామములో ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.